హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే త్వరలో ఆంధ్ర తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఫస్ట్ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తాయి. అంటే జాబ్ క్యాలెండరు ఏపీలో అనౌన్స్ చేయబోతున్నారు. సో ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. సో కాబట్టి ఇలా భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రావడం అద్భుతం, మనకు ఒక వరం, అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే కష్టపడుతూ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మీరు రండి, మనతో కలవండి. దేనికైనా మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్టులు వస్తే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 అంశాలతో మీ ముందుకు వచ్చాను. సరే, ఇవాళ మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఏంటంటే ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక షార్ట్ వీడియోకి సంబంధించి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎనీ 2 నంబర్స్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఈజ్ టు ఏ మైనస్ బి ఈజ్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 7:1:60 అంట. దెన్ 1/a ఈజ్ టు 1/b. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా చేస్తాము అంటే, ఇలా ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఈజ్ టు ఏ మైనస్ బి ఈజ్ టు ఏబి ఇచ్చాడు. ఇక్కడ దీని వాల్యూ 7 అని ఇచ్చాడు, దీని వాల్యూ 1 అని ఇచ్చాడు, దీని వాల్యూ 60 అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అంట. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 1 2 4. ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 4x, ఇది టోటల్ 7 కదా, 7x అనుకో, 1x 60x. సో ఇప్పుడు ఇది 3x అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది ఈ స్టోరీ, 4x మైనస్ 3x చేస్తే 1x అవుతుంది, 4x ఇంటూ 3x చేస్తే 12x అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏబి అన్నాడు, 4 అంటే 12x² అవుతుంది. అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 60 అంటే 12 1 12 5. ఎక్స్ వాల్యూ ఏముంది, 5 ఉంది, 12x² అనమాట. సో 12x². సో ఇలా అర్థం చేసుకో దీన్ని. సో అంటే ఇది 60x అంటే 4 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 60, 12 1 12 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం చేస్తే ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు, 1/a ఈజ్ టు 1/b అన్నాడు. 1/a అంటే 1/4x ఈజ్ టు 1/3x. సో ఎక్స్ ఎలాగో క్యాన్సల్ అయితే 3 ఇక్కడికి పోతుంది, 3:4 ఇక్కడికి పోతుంది, 3:4, 3:4. ఇవి గతంలో ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్స్. దీన్ని స్మార్ట్ వేలో మీకు కట్ చేయడం జరిగింది. ఏ ప్లస్ బి ఈజ్ టు ఏ మైనస్ బి ఈజ్ టు ఏబి. అంటే ఏ ప్లస్ బి అంటే 7x ఇచ్చాడు, అంటే ఏని 4x, బిని 3x అనుకుందాం. సో కాబట్టి 4x మైనస్ 3x, ఏ మైనస్ బి అంటే 4 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అంటే 12x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, దీని వాల్యూ 60 అని ఇచ్చాడు. కాబట్టి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే 1/a ఈజ్ టు 1/b. ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.